నమస్కారం. ఈరోజు తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి శక్తివంతమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు పఠించినట్లయితే పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ పంచమీ తీర్థానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, తిరుచానూరు క్షేత్రంలో పద్మ సరోవరంలో బంగారు పద్మంలో శ్రీనివాసుడికి పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చిన రోజు. ఈ సందర్భంగా పంచమీ తీర్థం అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి ఉత్సవాన్ని తిరుచానూరు క్షేత్రంలో నిర్వహిస్తారు. అందుకే ఎవరైనా తిరుమల క్షేత్రంలో ఉన్నవాళ్ళు ఈరోజు తిరుచానూరులో పద్మ సరోవరంలో స్నానం చేసి అలివేలు మంగమ్మను దర్శనం చేసుకున్నట్లయితే అలివేలు మంగమ్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కలియుగంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోవాల్సిన శక్తివంతమైన శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, విష్ణుపత్ని జగన్మాతః విష్ణు వక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని చదువుకుంటే పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈరోజు ఎవరైతే తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారి పద్మ సరోవరంలో స్నానం ఆచరిస్తారో, పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటారో వాళ్ళకి సంవత్సరం పాటు పద్మావతి అమ్మవారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సమస్త శుభాలు చేకూరతాయి. అయితే తిరుచానూరు క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, పద్మ సరోవరంలో స్నానం చేయటం, కుంకుమార్చన చేయించుకోవటం వీలు కాని వాళ్ళు మాత్రం ఇంట్లో దీపారాధన చేశాక ఈ శక్తివంతమైన శ్లోకాన్ని 21 సార్లు లేదా 11 సార్లు పఠించండి. పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సంవత్సరం పాటు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఎవరైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ పద్మ సరోవరంలో స్నానం చేసి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటుగా జాబాలి తీర్థానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దానికి కారణం ఏంటంటే, తిరుమల కొండ మీద ఈ జాబాలి తీర్థానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. జాబాలి తీర్థాన్ని జాపాలి తీర్థం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ జాబాలి తీర్థానికి ఉన్న ప్రాధాన్యతను పరిశీలిస్తే, ఒకానొక సమయంలో జాబాలి అనే పేరు కలిగినటువంటి మహర్షి తన శిష్యులతో కలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాడు. ఆశ్రమానికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ తన శిష్యులకు అప్పజెప్తాడు. శిష్యులు ఆ జాబాలి మహర్షి కోసం కుటీరాన్ని నిర్మించే సమయంలో అక్కడికి ప్రతిరోజు కూడా ఒక మర్కటం, ఒక కోతి వచ్చి వాళ్ళకి ఆశ్రమ నిర్మాణంలో ఎంతగానో సహాయం చేసేది. ఆశ్రమ నిర్మాణం చాలా త్వరగా పూర్తయినటువంటి తరుణంలో జాబాలి మహర్షి ఆశ్చర్యంతో ఇంత త్వరగా ఆశ్రమాన్ని ఎలా పూర్తి చేశారని అడిగినప్పుడు శిష్యులందరూ కూడా ప్రతిరోజు ఒక కోతి వచ్చి ఇక్కడికి ఈ ఆశ్రమ నిర్మాణంలో సహాయం చేసిందని పలుకుతారు. అంతటా జాబాలి మహర్షి దివ్య దృష్టితో ఆ కోతి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారని గ్రహించి ఆంజనేయ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ఆంజనేయ స్వామి వారు జాబాలి మహర్షికి దర్శనమిస్తారు. అప్పుడు జాబాలి మహర్షి, ఈ పరిసర ప్రాంతాల్లో నా ఆశ్రమ నిర్మాణం కోసం నువ్వు మర్కట రూపంలో సహాయం చేశావు కాబట్టి నువ్వు ఇక్కడే శిలారూపంలో ఉండి కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహించు అని జాబాలి మహర్షి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే అప్పటి నుంచి ఆంజనేయ స్వామి తన అంశస్వరూపంతో శిలారూపంలో జాబాలి మహర్షి ఆశ్రమం దగ్గరే భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉండిపోయాడు. అగస్త్యుడు, ఆయన భార్య లోపాముద్ర కూడా ఈ జాబాలి మహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందారని వెంకటాచల మహత్యంలో మనకు చెప్పారు. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. తిరుచానూరు క్షేత్రంలో పంచమీ తీర్థం. ఈ సందర్భంగా పద్మ సరోవరంలో స్నానం చేసి అలివేలు మంగమ్మని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాబాలి తీర్థానికి కూడా వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం ద్వారా సంవత్సరం పాటు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.
అలాగే పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్భంగా తిరుచానూరు క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ శక్తివంతమైన శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి విష్ణుపత్ని జగన్మాత విష్ణు వక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే. ఈ శ్లోకం చదువుకోండి. తిరుచానూరు క్షేత్రంలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.